మాజీ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి 24వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన ఎలిమినేటి సందీప్ రెడ్డి బేచి జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధి మాధవరెడ్డి ఫ్లైఓవర్ వద్ద నెలకొల్పిన స్మారక స్తూపం వద్ద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి 24వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన మాజీ మంత్రి ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి మరియు యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత మాజీ మంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోంమంత్రిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎన్నో ఉన్నత పదవులు అలంకరించి ఆనాటి నక్సలైట్ల బాంబు బ్లాస్టింగ్లో మరణించడం చాలా బాధాకరం. తను లేకున్నా తన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరం ఆయన శ్రేయోభిలాషులుగా తన వెంట తన కుటుంబం వెంట ఉంటామని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో బీవీ నగర్ సహకార బ్యాంకు చైర్మన్ వెట్టు శ్రీనివాస్ రెడ్డి, బొక్క మోహన్ రెడ్డి, మాజీ ఎంపీపీ గోపాల్ రెడ్డి, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి సలీం ఖాన్, గ్రామ శాఖ అధ్యక్షులు ఆముదాల పాండుగౌడ్, కోఆప్షన్ నెంబర్ ప్రభాకర్ రెడ్డి, అంజయ్య, రాజు, గణేష్, మాధవ్, ప్రవీణ్ రెడ్డి, మాధవ్ రెడ్డి కుటుంబ సభ్యులు, అభిమానులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. पानी का मैं काल फोन ना మాధవరెడ్డి సాధిద్దాం మాధవరెడ్డి గారి ఆశయాలు సాధిద్దాం మాధవరెడ్డి గారి ఆశయాలు సాధిద్దాం. అమర్ హై మాధవరెడ్డి, అమర్ హై. మాకు ఎప్పుడు చెప్పినా ఒకటే చెప్తుంది, ఊళ్ళో ఏ ఇబ్బంది వచ్చినా చెప్పండి మేము ఉన్నా అనే దాంతోనే మేము ప్రతిరోజు మామూలుగా ఇక్కడ కలుస్తుంటుంది. ఆ రోజు నేను ఎక్కితే నేను కూడా పోయేవాడిని. ఆ రోజు అనుకోకుండా పొలం దగ్గర పోయినా నేను ఉండిపోయాను. అంటారా మాధవరెడ్డి గారి శిష్యులం మొదటి నుండి. అయితే ఆయన జ్ఞాపకాలు మర్చిపోము మేము. ఆయన చేసిన ఆశయమే ఇప్పుడు అంత డెవలప్మెంట్. కొత్తగా ఏం చేసింది లేదు. ప్రతి ఊళ్ళో రోడ్లు కానీ, బస్సులు కానీ, తర్వాత నీళ్లు కానీ, నియామకాలు కానీ, వేరే ఆలోచన ఉండేది కాదు. అయితే మేము ఏ లీడర్ను చూడలేదు. ఇంటికి పోగానే ముందు ఛాయ పోసేది. మేము సురేందర్ రెడ్డి అని కొరంలో ఉంటాం, ఆయన కూడా మంత్రి. వాళ్ళ ఇంటికి పోతే మనుషులు కూడా ఉంటుంది, ఆ పక్కనే ఉండేది. మేము పోతే ముందు ఛాయ్ తాగేది. ప్రతి ఊర్లే ఒక 50 మంది పేర్లు తెలుస్తుండే. అందరినీ గుర్తుపెట్టుకునేవాడు బాగా. ఏంది పొలం చేస్తున్నావా, ఏమైనా బర్రెలు ఉన్నాయా, వ్యవసాయం చేస్తున్న పిల్లలు ఏం చదువుతున్నారు, అందరినీ పలకరించేవాడు. భుజం మీద చేసేవాడు. మామూలు పేరు తెలవకున్నా కూడా భుజం మీద చేస్తే వాడు ఖుషి అయిపోతుంది, గ్లూకోజ్ వచ్చినట్టు. ఆయన ఆశయంతోనే ఇప్పటిదాకా మేము సర్వీస్ చేస్తున్నాం. వేరే ఆలోచన లేదు.